పేర్ని నాని ఏదైతే వాళ్ళేమో రెడ్ డైరీ అంటారు, మీరేమో రఫ్ అంటారు, ఏంది గోలంతా, గమ్మున ఉండండిరా, రాత్రిపూట్ల చీకట్లో కన్ను నిలిమితే పని అయిపోవాలి అంటే అది ఖచ్చితంగా రెచ్చగొట్టుడు వ్యాఖ్యే. ఏమని, రేపు మేము వస్తే లేపేస్తాం, సైలెంట్గా లేపేస్తాం అని చెప్పడం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు బహిరంగంగా రెడ్ డైరీ అని చెప్పి, మనం అది రహస్యంగా చేస్తాం అని చెప్పడం. అది ఖచ్చితంగా ప్రొవకేటు, వాళ్ళ కార్యకర్తలకేమో సంతోషపరిచే మాట, నిజ జీవితంలో అదో ప్రమాదకరమైనటువంటి మాట. దీని మీదన రాష్ట్రం అంతటా కూడా చర్చిస్తున్నారు, నడుస్తోంది. తెలుగుదేశం మీడియా కూడా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు ఒక్కసారి, ఇది బత్తుల రామకృష్ణ గారు సెంటర్ లెగ్తో తనితే రాజమండ్రి పోయి పడ్డావు జక్కంపూడి రాజా, ఈ వ్యాఖ్యలు ఒకసారి. అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెగ్తో కొడితే జక్కంపూడి రాజా గారు రాజమండ్రి పోయి పడ్డాడు. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎక్కలేదు. ఏ జన సైనికుడు సెంట్రల్ లెగ్తో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఉండదనేటువంటిది మరొకసారి సోదరు జక్కంపూడి రాజా గారికి తెలియజేస్తా ఉన్నా. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలిచిపెట్టే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెగ్తో కొడితే జక్కంపూడి రాజా గారు రాజమండ్రి పోయి పడ్డాడు. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎక్కలేదు. ఏ జన సైనికుడు సెంట్రల్ లెగ్తో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఉండదనేటువంటిది మరొకసారి సోదరు జక్కంపూడి రాజా. ఇది ఈయన ఏదో అక్కడ నామినేటెడ్ పోస్ట్ ఏదో ఉన్నట్టుంది ఈయనకి, జనసేనకు సంబంధించినటువంటిది, అక్కడ జిల్లాకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు స్పెషల్ అనమాట. ఏంటంటే డిసిసిబి చైర్మన్ అట, ఈయనతో పాటుగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు పిఠాపురం, మండిపూడి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ పంతం నానాజీ, మర్రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ వ్యాఖ్యలు ఏంటంటే రైట్ లెగ్ కాదు, లెఫ్ట్ లెగ్ కాదు, సెంటర్ లెగ్ అంటే ఏంటి, 2 కాళ్ళ సందులో కొట్టారు అన్నటువంటిది. ఇది పేర్ని నానిది తప్పు భాషే, అదేం ఒప్పని చెప్పట్లా. ఇది మరి సరైన భాషేనా, ఈ భాష యాక్సెప్టబుల్లేనా, ఇట్లాంటి భాష మాట్లాడచ్చా అంటే 2 కాళ్ళ సందులో కొడితే అవతలకి వెళ్ళి పడ్డావు అనేటటువంటిది. ఇప్పుడు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ దెబ్బకి పడ్డావు, రేపు ఇంకొకళ్ళ మా కార్యకర్తలైనా అట్లా కొడతారు అని చెప్పడం. మరి వాళ్ళు చేస్తుంది తప్పని చెప్పి మాట్లాడుతూ మనం ఇట్లాంటిది వ్యాఖ్యానించచ్చా? ఇదే $1,000,000 ప్రశ్న.